కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా అధ్యక్షులు గాలిచంద్ర మాట్లాడుతూ పట్టణంలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇంటి స్థలాన్ని ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఆర్థిక సహాయం చేయాలి. భూమి లేని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేయాలి. బాడీగన్లలో ఉండే పేదవారికి ఇంటి అద్దె చెల్లించాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి. భూమాఫియాను అరికట్టాలి. అర్హత లేని వారికి రేషన్ కార్డు పింఛన్లు ఇవ్వాలి. పట్టణాలలో, గ్రామాలలో, దళితవాడలో శ్మశానం వాటికలు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో ఈ నెల 24వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆందోళన శ్రీకారం చుట్టింది. పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇల్లు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, రేషన్ కార్డులు, పింఛన్లతో పాటు మౌలిక సదుపాయాలను, రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, 24 గంటల తాగునీరు అందించి భూమి లేని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేసి ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వాన్ని చేపడతామని చెప్పిన ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ భూమాఫియాలకు పాల్పడుతున్నారని జిల్లా అధ్యక్షులు గాలిచంద్ర తెలిపారు. అర్హులైనటువంటి పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలం, సాగు భూమి, టిట్కో ఇళ్ల స్వాధీనం పేరుతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ నెల 24వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి క్రమంలో ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వము ఇచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి కేవలం 1 సెంటు స్థలంలో 1,80,000తో 6 మాసాల్లో నిర్మాణం చేపట్టకపోతే రద్దు చేస్తామని చెప్పి తాకీదులు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మేము అధికారంలోకి వచ్చినటువంటి 6 మాసాలలో పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి గొప్పగా ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు చేయకపోగా సిపిఐ చేపట్టినటువంటి దశలవారీ పోరాటాలకు ప్రభుత్వము తలొగ్గి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి అంగీకరించింది. అయితే అంగీకరించేటువంటి క్రమంలో జీవో నంబర్ 23 పేరుతో గతంలో ఎక్కడే కానీ ఇంటి స్థలాలు పొంది ఉండకూడదు, అందులో జగనన్న కాలనీలలో కూడా 1 సెంటు స్థలము బలవంతంగా తీసుకొని ఉండకూడదు, వాళ్ళ పేరుతోనే ఉండకూడదు అనేటువంటి చట్టం ఏదైతే ఉందో అది వాళ్ళు కాకుండా 32 లక్షల మంది కాకుండా ఇంకా చంద్రబాబు నాయుడు లబ్ధిదారులను గుర్తించాలంటే ఎట్ట సాధ్యం అవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎన్నికల ముందు ఒక మాట చెప్తాడు, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి పలాయనం చిత్తగించేటటువంటి పద్ధతిలో వ్యవహారాలు నడిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. రాష్ట్రంలో పేదలకు జనటి జాగా ఇవ్వడానికి నిరాకరిస్తున్నటువంటి ప్రభుత్వము, అధికారులు, అధికార పార్టీ నేతలు ఈ రాష్ట్రంలో విలువైనటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకొని డీకేటీ మాఫియా కొమ్ము కాస్తున్నారు తప్ప ఎక్కడే కానీ ప్రభుత్వ భూములను పరిరక్షించి పేదలకు, అర్హులకు ఇచ్చేటటువంటి దానికి సిద్ధంగా ఉండకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గపూరితమైనది. పైగా ఎప్పుడో పోరాడి సాధించుకున్నటువంటి అసైన్మెంట్ కమిటీ ద్వారా ఇవ్వబడినటువంటి పేదల చేతుల్లో ఉన్నటువంటి భూములు, ప్రధానంగా దళితుల చేతుల్లో ఉన్నటువంటి భూములను ఫ్రీ హోల్డ్ అనేటువంటి ఒక మరణ శాసనం చేసి దళితుల చేతుల్లో, పేదల చేతుల్లో ఉన్నటువంటి భూములను ఒక్కసారిగా ఆధిపత్య కులాల చేతుల్లో, సంపన్న వర్గాల చేతుల్లో పెట్టడానికి ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా యథావిధిగా అమలు చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో పేదలు భూములు కావాలని, స్థలాలు కావాలని పోరాటం చేస్తామంటే పట్టించుకున్నటువంటి పాలక ప్రభుత్వము వాళ్ళ బంధువులకు, అనుయాయులకు, అయిన వారికి, వాళ్ళ సంస్థలకు, వాళ్ళ గుత్తేదారులకు ₹10 ఒక ఎకరా భూమి 6 లక్షల నుంచి 10 లక్షలు విలువ చేసేటటువంటి ఎకరాల భూములను కట్టబెడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే పాలక ప్రభుత్వాలు ఏవైనా సరే ఇవాళ దోపిడీలో, అక్రమాలలో, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలలో సారూప్యత ఉంది, సమైక్యత ఉంది, సఖ్యత ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలంతా కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం
ఇవాళ ఏర్పడిన పరిస్థితిని భారత కమ్యూనిస్ట్ పార్టీ వివరించదలుచుకుంది. కాబట్టి 24వ కార్యక్రమానికి ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనే ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని ఈ జిల్లాలో జరిగేటటువంటి ఆందోళన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ పి హరినాథ్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతా ఉన్నారు. గుంటూరు నగరంలోని కొత్తపేట శ్రీ కాసు షాయమ్మ హైస్కూల్లో ఇద్దరు 10వ తరగతి విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణ చివరికి కొట్లాటలా మారి ఓ విద్యార్థి మృతికి కారణమైంది. ఈ గొడవలో ఓ విద్యార్థి భరత్ కుమార్ అనే విద్యార్థిని బలంగా కొట్టడంతో అతని మెడభాగంలో తీవ్ర గాయమైంది. దీంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. విషయం తెలుసుకుని రంగంలో దిగిన ఎన్ఎస్యుఐ నేతలు ఆ విద్యార్థి మరణానికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భరత్ కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ ఎదుట అతడి మృతదేహంతో సహా ఆందోళనకు దిగారు. కలెక్టర్ అన్సారియా వెంటనే స్పందించి స్వయంగా వారి వద్దకు వచ్చి కుటుంబానికి అండగా ఉంటామని, విద్యార్థి భరత్ మృతికి బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి మార్చురీకి తరలించారు. తీవ్ర గాయాల పాలైన భరత్ను పాఠశాల సిబ్బంది వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ భరత్ మృతి చెందాడు. కళ్ల ముందే ఎదుగుతున్న కొడుకు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండె అవిసేలా రోధిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన భరత్ కుటుంబం సభ్యులతో కలిసి మృతదేహంతో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముట్టడితో అక్కడ భారీగా ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ అన్సారియా వెంటనే స్పందించారు. ఆందోళన చేస్తున్న వారి వద్దకు స్వయంగా వచ్చి వారితో మాట్లాడారు. విద్యార్థి మరణం అత్యంత బాధాకరమని, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. భరత్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భరోసా ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మిత్రుల మధ్య ఉండాల్సిన స్నేహం కాస్త పగగా మారడం, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబాన్ని తీరని శోకంలో ముంచేసింది. పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తనపై నిఘా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటన నిరూపిస్తుంది. న్యాయం చేయడానికి వచ్చారు. చెప్పండి, మీరు న్యాయం కోసం వచ్చారు. మేడం గారికి చెప్పండి. ఎంఈఓ కూడా ఎంత రెక్లెస్ గా తయారయ్యారంటే, అసలు ఉన్నటువంటి స్కూల్లో సమస్యలు పట్టించుకోకుండా ఈ విధంగా చేస్తా ఉంటే ఎందుకు మేడం? అది ఎంఈఓ అదే మేడం. ఇంకా మీ మీద కడప జిల్లా భీమఠం మండలంలో గత నెల రోజుల క్రితం జరిగిన దళిత యువకుల అనుమానాస్పద మృతి రోజుకో మలుపు తిరుగుతుంది. మృతి చెందిన యువకులది హత్యేనని కుటుంబ సభ్యులు, ఎంఆర్పీఎస్ నాయకులు ఆరోపిస్తుండటంతో ఆదివారం 5గురు డీఎస్పీ ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే ఇద్దరు యువకులు మృతి చెందక ముందు సంతోష్ అనే 3వ వ్యక్తి వీరితో పాటు ఉన్నారనే సమాచారం ఉండడంతో సంతోష్ అనే వ్యక్తి వీరి మృతి ఎలా జరిగిందనే విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడని, మృతి చెందిన స్నేహితుడిని కనీసం చివరి చూపు కూడా చూసే ప్రయత్నం చేయకపోవడంతో అటు కుటుంబ సభ్యులు, ఎంఆర్పీఎస్ నాయకులు వీరి మృతిపై అనేక అనుమానాలున్నాయని ఆరోపించారు. మృతి చెందిన దళిత యువకులది ముమ్మాటికి హత్యేనని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి నియోజకవర్గంలో అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇద్దరు దళిత యువకుల అనుమానాస్పద మృతిపై ఆదివారం 5గురు డీఎస్పీ ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి 3వ వ్యక్తి సంతోష్ను విచారించగా
వీరు ఎలా మరణించారనే విషయంపై కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. భీమఠం మండల పరిధిలోని మొడమాల గ్రామానికి సంబంధించిన సతీష్, గూండాపురం గ్రామానికి సంబంధించిన ఓబ్లేస్ మరణాలు ఎన్నుకున్న మిస్టరీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఛేదించాలని, సత్యాలను దాయొద్దని, అసత్యాలను ముందుకు తీసుకురావద్దని, ఏది జరిగిందో శాస్త్రీయబద్ధంగా ఆధారంగా సమాజం ముందుకు తీసుకురావాలని చెప్పి నేను పోలీస్ యంత్రాంగ పెద్దలకు, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. ఈ విషయంలో మైదుకూరు డిఎస్పి గారికి, అదే సమయంలో కడప జిల్లా ఎస్పీ గారికి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను ఈ మిస్టరీ ఛేదించండి. ఫిబ్రవరి 5, 6 తారీఖుల్లో జరిగిన ఫిబ్రవరి 5, 6 తారీఖుల్లో కనిపించిన ఈ డెడ్ బాడీలకు సంబంధించిన మిస్టరీ బయటపడాలి. అందుకు నిన్నటి వరకు ఓబ్లేసు సతీశులతో ఎవరైతే కలిసి కాల్వగట్టుకు వెళ్ళారో, ముడమాలకు సంబంధించిన సంతోష్ అనే యువకుడు నిన్నటి వరకు పోలీసుల్ని, సమాజాన్ని నమ్మిస్తూ నేను మధ్య వరకే వెళ్ళాను వాళ్ళతో కలిసి, నేను మధ్యలో ఉండగానే మా తల్లి ఫోన్ చేస్తే నేను వెనుకకు వచ్చాను, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని చెప్పి పోలీసులను నమ్మిస్తూ వచ్చాడు, సమాజాన్ని నమ్మిస్తూ వచ్చాడు. కానీ ఈరోజు ఇచ్చిన సమాచారం స్పష్టంగా కనిపించింది. ఆయన వాళ్ళ తల్లి ఫోన్ చేసిన మాట వాస్తవమే, కానీ ఫోన్ చేసిన వెంటనే మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదని, వాళ్ళతోటే వెళ్ళిండనే విషయం ఈరోజు రుజువైపోయింది. అంటే నిన్నటి వరకు సత్యాన్ని తను దాచిండనే విషయం ఒకటి తేలిపోయింది. ఇప్పుడు రెండో మాట మాట్లాడుతూ నా కళ్ళ ముందే వాళ్ళు ఒడ్డు నుంచి, కల్వట్టు నుంచి కింద పడి నీళ్ళలో మునిగిపోయి చనిపోయారని చెప్తూ మళ్ళీ ఈరోజు ఒక కొత్త మాట మాట్లాడుతూ వచ్చేసాడు. అయితే తనే చెప్పిండు సంతోషు ఆ రోజు వాళ్ళు ఎలాంటిది తాగలేదు అని చెప్పి, తాగలేదని తనే చెప్పి కల్వట్టు మీద నుంచి పడి వాళ్ళు నీళ్ళలో మునిగి చనిపోయినంటే, ఆ కల్వట్టు మీద నుంచి పడితే కింద నీళ్ళల్లో మినిమం 5 మీటర్ల లోతు పడాలి. అక్కడ నీళ్ళ ప్రవాహం ఎక్కువ లేని సమయంలో పడితే వాళ్ళకు కాళ్ళు, చేతులు, రాళ్ళు ఉంటే తల బగలాలి. ఎలాంటి చిన్న గాయం కూడా లేదు. ఎలాంటి శరీరం మీద, తల మీద, కాళ్ళు చేతుల మీద ఎలాంటి చిన్న గాయం ఇద్దరికీ లేదు. అదే సమయంలో అక్కడ సతీష్ డెడ్ బాడీ కేవలం ఆయన చెప్పిన చోటు నుంచి ఒక 20 మీటర్ల ముందుకు వస్తే, అంతకంటే వెయిట్ గల 90 కేజీల బరువు గల ఓబ్లేస్ డెడ్ బాడీ మాత్రం 3 కిలోమీటర్ల దూరం పోయింది. 3 కిలోమీటర్ల దూరంలో కింది భాగంలో దొరికింది. అంటే 1 గంట సమయం కూడా లేని సమయంలో ఒక డెడ్ బాడీ 3 కిలోమీటర్ల దూరం ప్రవాహం లేని కాడికి వెళ్ళి ఆగడం అనేది ఇది నమ్మశక్యంగా కనిపించట్లేదు. అదే సమయంలో తనే ఇవాళ చెప్పిండు, ఏదో రకంగా ఆధారం వచ్చేసింది, ఆ సంఘటన జరుగుతున్నప్పుడు వీడియో తీశాను కానీ డిలీట్ చేసి అన్నాడు. ఆ వీడియో తీసిన డిలీట్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు అది బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేరోళ్ళు వాళ్ళని పట్టుకొని వాళ్ళని నీళ్ళలో ముంచి చంపి ఏదైనా ప్రయత్నం చేసి ఉండవచ్చునా, లేకపోతే ఇంకేది జరిగి ఉండవచ్చు అనేది 100% కాదు, 1,00,000% సంతోషం ముందే వాళ్ళ మరణాలు జరిగినాయి, సంతోషం ముందే వాళ్ళు చనిపోవడం జరిగింది. అదే సమయంలో మళ్ళీ సంతోష్ ఏం తెలియనట్టుగానే మళ్ళీ ఇంటికి వచ్చి
సతీష్ మాదిగకు సంబంధించిన వాళ్ళ తల్లి దగ్గరకు వచ్చి మీ కొడుకు వచ్చిండా, సతీష్ వచ్చిండా అని చెప్పి తెలియనట్టుగా అడగడం అంటే అక్కడ ఏమాత్రం వాస్తవాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేయడానికి ఆయన ప్రయత్నం చేసిండు అనడానికి అదొక సాక్ష్యంగా నిలబడ్డది. అంతేకాకుండా ఈ సంతోష్ నిన్నటి వరకు పోలీసులకు అందుబాటులో ఉన్నాడే కానీ ఎంఆర్పి శ్రేణులో కానీ ఇక్కడ వాళ్ళకి ఎవరికి అందుబాటులో లేదు. అంతేకాదు, వాస్తవానికి తన స్నేహితులతో కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు నీళ్ళలో పడి చనిపోయిందని ఆయన చెప్పినట్టే నిజమవుతే ముందు పరిగెత్తుకొని చెప్పాల్సింది వాళ్ళు ప్రమాదవశాత్తే చనిపోయిందని అనుకున్నప్పుడు, నీళ్ళలో పడి చనిపోయిందని ఆయన అనుకున్నప్పుడు వెంటనే పరిగెత్తుకొని వచ్చి చెప్పాల్సింది వాళ్ళు నీళ్ళలో పడి కొట్టుకెళ్ళిండ్రు, మరి వాళ్ళ డెడ్ బాడీలు ఎక్కడో వెతుకుదామని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళాలి. కానీ వీళ్ళని తీసుకెళ్ళలేదు, అసలు అక్కడ ఉన్నానని కూడా ఈయన చెప్పలేదు. అంటే వాస్తవాలు ఆయన కప్పిపుచ్చడానికి ఇప్పటికీ ప్రయత్నం చేస్తుండ్రు. నిన్నటి వరకు ఏదైతే మా తల్లి ఫోన్ చేస్తే వెనుకకు పోయిండని ఇంతవరకు తప్పుడు చెప్పుకుంటూ వచ్చాడో ఇది కూడా తప్పుడు అభిప్రాయంగానే కనిపిస్తున్నది. ఇక వాస్తవాలు ఏందనేది ఆయన ఏది డిలీట్ చేసిండో ఆ డిలీట్ చేసిన దాన్ని మళ్ళీ బయటకు తీసుకొస్తే వాస్తవాలు తెలియజేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి వాస్తవాలు మేము తెలియాలనుకుంటున్నాం కానీ ఒకరి మీద మేము నిందలు మోపి ఫలానోళ్ళు ఇది చేసిండని చెప్పి మేము నిర్దిష్టంగా ఒక అభిప్రాయానికి రావట్లేదు. అది హత్యలా లేదా ప్రమాదవశాత్తు మరణాలా? వాస్తవానికి ప్రమాదవశాత్తు మరణాలను చెప్పడానికి అవకాశం లేని పరిస్థితిలోనే అది దాన్ని జరిగి ఉండవచ్చు అని చెప్పి మేము స్పష్టంగా పేర్కొంటున్నాం. ఈ విషయంలో వాస్తవాలు తెలుసుకోకుండా ఫిర్యాదు ఇచ్చిన ఓబులేసు అక్క ఫిర్యాదును వాస్తవాలు రాయకుండా దాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఏ బి మఠం ఎస్ఐ అవుతున్నాడో ఆ బి మఠం ఎస్ఐ ఇచ్చిన సమయానికి ఫిర్యాదు తీసుకోలేదు, తీసుకున్న ఫిర్యాదును ఎఫ్ఐఆర్ కట్టలేదు, ఇచ్చిన ఫిర్యాదుకు విరుద్ధంగా చెప్పని విషయాలు కూడా ఫిర్యాదులో రాసుకొని ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అంతకంటే ముఖ్యంగా 5వ తారీఖు నాడు ఓబులేసు డెడ్ బాడీ దొరికితే ఓబులేసు చనిపోయిన దాని మీదనే ఇచ్చిన ఫిర్యాదును కానీ తెల్లారి సతీష్ మాదిగ డెడ్ బాడీ దొరికినాకనే ఇద్దరు కలిపి ఓబులమ్మే ఫిర్యాదు చేసినట్టుగా ఆయన రాసుకోవడం అనేది కేసును పక్కదారి పట్టించడానికి, కేసు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిండు ఎస్ఐ. కాబట్టి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని, ఈ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన అతని మీద SC/ST యాక్ట్ ముందు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ ఇద్దరి మరణాలు ఎన్నుకొండబడి వాస్తవాలు ఏందో బయటకు తీసుకురావాలి, ఈ మిస్టరీని వెంటనే ఛేదించాలి, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఛేదించాలని ఇది పూర్తి సమాచారం 10వ తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు లక్షెట్టిపేట మండల విద్యాధికారి శైలజ అన్నారు. నేటి నుంచి ప్రారంభమవుతున్న 10 పరీక్షలకు పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్, ట్రినిటీ, గురుకుల పాఠశాలల సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని సెంటర్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మొత్తం 773 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆమె వెల్లడించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యం, సమతుల ఆహారం అందేలా ఒత్తిడికి గురి కాకుండా చూడాలని ఆమె వివరించారు. విద్యార్థులకు 10వ తరగతి పరీక్ష సెంటర్లలో సౌకర్యాలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శైలజ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు కీలక సూచనలు చేశారు. పరీక్షల సమయంలో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి సమతుల ఆహారం అందేలా చూడాలని కోరారు. ముఖ్యంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన ఈ పరీక్షలు సజావుగా సాగేలా విద్యాశాఖ మరియు పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 3 సెంటర్లు మన మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి గర్ల్స్ హై స్కూల్, నెక్స్ట్ ట్రినిటీ, గురుకుల 3 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 773 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. 36 మంది ఇన్విజిలేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్లలో కూడా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అన్ని వాటర్ కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేయడం జరిగింది. మార్నింగ్ మనకు 9 o'clock పిల్లల్ని లోపలికి పంపిస్తారు. హాఫ్ అన్ అవర్ ముందే పంపిస్తారు కాబట్టి విద్యార్థులందరూ బయట వచ్చి వెయిట్ చేస్తున్నారు. అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పత్రికాముఖంగా కానీ పిల్లలందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ ముందుగానే వచ్చి చేరుకున్నారు. నెక్స్ట్ స్కూల్లో మన లోపలికి సెంటర్ లోపలికి సెల్ ఫోన్లు ఎవరి ఎంటర్ చేయడానికి వీల్లేదు. క్యాలిక్యులేటర్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ ఇవన్నీ ఎలో చేయము.
వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సమ్మర్ కాబట్టి మనకు మెడికల్ టీం కూడా వస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్స్ చాలా ప్రశాంతంగా జరుగుతాయి. ఆల్రెడీ మనం క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరగబోతున్నాయి. అందరికీ ఆల్ ది బెస్ట్ 10th క్లాస్ రాసి పిల్లలందరికీ. తల్లిదండ్రులకి అందరికీ ఒక సూచన ఏంటంటే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, హెల్త్ ఆరోగ్యంగా ఉండేటట్టుగా చూసుకోండి. వాళ్ళని రోజు కంపల్సరీ పొద్దున్నే లేపి ఎగ్జామ్కి తయారు చేసి కరెక్ట్ టైంకి ఎగ్జామినేషన్ హాల్ చేసుకునేటట్టుగా వాళ్ళని సహాయం చేయాల్సింది కోరుతూ థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. అయితే ఈ ఉపశమనం సాదాసిద్ధంగా ఉండబోవడం లేదు. రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి అంతర్గత కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలోని మెజారిటీ జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు మరియు చెట్ల కింద ఉండకూడదని అధికారులు సూచిస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చే పిడుగుల పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కోస్తాంధ్రలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంత జిల్లాల్లో సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాయలసీమలో కూడా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అకాల వర్షాల వల్ల రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉన్నందున చేతికి వచ్చిన పంట తడిసి ముద్దవుతుందేమోనని భయపడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు స్పందిస్తూ ధాన్యం నిల్వలు మరియు ఆరబోసిన పంటలపై కవర్లు సిద్ధం చేసుకోవాలని, వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టినా ఈ ఈదురు గాలులు మరియు పిడుగుల వల్ల ఆస్తి ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో ఉన్నవారు, ఆరుబయట ఉండేవారు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని మా ఛానల్ కోరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల అప్డేట్స్ పై మా ప్రతినిధులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 TV.